సాహెబ్ నగర్ కలాన్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 201/1లో ఉన్న 102 ఎకరాల గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించిన అటవీ భూమి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది. గతంలో స్థానిక రంగారెడ్డి అటవీ సెటిల్మెంట్ అధికారి, జిల్లా కోర్టు మరియు హైకోర్టు ఇచ్చిన తీర్పులను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వ వాదనను సమర్థించింది. సాలార్జంగ్ వారసుల ప్రైవేటు హక్కుల వాదనలు చట్టబద్ధంగా చెల్లవని తీర్మానించింది. అటవీ భూములు భారత రాజ్యాంగం ప్రకారం జాతీయ సంపదని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పరిరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మరియు దీనిని అధికారికంగా 8 వారాల్లో రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించాలని, ఆ నోటిఫికేషన్ యొక్క నకలు కాపీలను కోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని కూడా ఆదేశించింది. ఈ భూమి విలువ స్థానిక మార్కెట్ విలువ ప్రకారం 15,000 కోట్లకు పైనే ఉంటుంది. గత 2 దశాబ్దాలకు పైగా అటవీ అధికారులు, ఆర్కీవ్ అధికారుల సహకారంతో పట్టువదలని విక్రమార్కుల్లా అవిశ్రాంతంగా పోరాడి దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో కేసు గెలిచిన సందర్భంగా సంబంధిత అటవీ శాఖాధికారులను మరియు ముఖ్యంగా కేసు ప్రారంభ దశ నుండి సహకారం అందించిన 94 సంవత్సరాల శ్రీ కె. బుచ్చిరామరెడ్డి గారిని కేబీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ సి. సువర్ణ, తెలంగాణ రాష్ట్ర అటవీ ప్రధాన సంరక్షణాధికారి గారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె తన ప్రసంగంలో ఈ విజయం అధికారుల అంకిత భావానికి, నిరంతర కృషికి నిదర్శనమని, ఇది యువ అటవీ శాఖాధికారులందరికీ స్ఫూర్తిదాయకమని తెలియజేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా ముఖ్యమైన కేసు. ఆ తీర్పు అనేది చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా మన తెలంగాణకి. ఈరోజు వేదిక పైన ఆసీనులైనటువంటి సీనియర్ ఆఫీసర్స్, ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సీనియర్ ఆఫీసర్స్, ఇక్కడ ఈరోజు అందరి ద్వారా ఫెలిసిటేషన్ అందుకున్న ఆఫీసర్స్, ఈ కేసుని ఈరోజు ఈ స్థితికి తీసుకురావడానికి కారణమైన అందరూ ఆఫీసర్స్, శ్రీ బుచ్చిరామిరెడ్డి గారు, నాగభూషణం గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నట్లున్నారు, ప్లస్ ఆల్ ద స్టాఫ్, రేంజ్ ఆఫీసర్స్ కావచ్చు, ఫారెస్టర్స్ కావచ్చు, మీడియా, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ కేసు జరుగుతున్న సమయంలో మన సుధాకర్ రెడ్డి గారు కానివ్వండి, నాకైతే సుధాకర్ రెడ్డి, ప్రియాంక వీరిద్దరితోనే దీనిపైన ఇంటరాక్షన్ ఉంది. వారు మళ్ళీ కింద అందరితో, సుధాకర్ ఫర్ ఎగ్జాంపుల్ బుచ్చిరామరెడ్డి గారి సలహా తీసుకున్నారు, తర్వాత ఇది వరకు ఎవరు పని చేశారో వాళ్ళ నుంచి సలహాలు తీసుకున్నారు, అడ్వకేట్ జనరల్ గారిని కలిశారు. వారి సలహాలన్నీ తీసుకున్నాక నా దగ్గరికి వచ్చి ఎవ్రీ టైం బ్రీఫింగ్ ఇచ్చేది ఈ ఇద్దరు ఆఫీసర్స్. అండ్ ఐ కుడ్ సీ the kind of determination in what they were saying and what they were pursuing. It's not easy to persist on this kind of litigation. ఎందుకంటే రోజు కూడా ఎన్నో ఇష్యూస్ అరైజ్ అవుతూ ఉంటాయి. ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఎన్ని ఇష్యూస్, రంగారెడ్డి అయితే బోల్డ్ అన్నీ వస్తూ ఉంటాయి. అది ల్యాండ్ రిలేటెడ్ కావచ్చు, వాల్టా రిలేటెడ్ కావచ్చు, క్యాంపా రిలేటెడ్ కావచ్చు, వైల్డ్ లైఫ్ క్రైమ్, ఎన్నో ఇష్యూస్. అండ్ అందులో కోర్టులో ఫైట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మన ఓన్ కేసే ఏదైనా ప్రాపర్టీ కేసు ఉంటే ఎవరైనా ఫైట్ చేసి ఉంటే మీకు అర్థమవుతుంది ఎంత డిఫికల్ట్ టు ఫైట్ ద కేస్. ఎస్పెషలీ అన్నేళ్ళు సస్టైన్ చేయడం ఎంత కష్టం అన్నది అందరికీ తెలుసు. అలాంటిది ఆఫీసర్లు ఇక్కడ మారుతూ ఉన్నారు. మొన్న నాకు ఇది న్యూస్ పేపర్లో చూసిన వెంటనే శ్రీ సిహెచ్ మురళీధర్ రావు గారు నాకు కాల్ చేశారు. బికాజ్ ఆయన అప్పుడు ఈ కేసు మొదలైనప్పుడు ఆయన ఉన్నారట. నా కేసులో మొదలైంది, మీ కేసులో ఎండ్ అయ్యింది అని హీ వాజ్ ఫీలింగ్ సో హ్యాపీ, బికాజ్ ఆయన శిష్యురాల్ని నేను. నాకు గుంటూరులో ఫస్ట్ నేను డిఎఫ్ఓ ఉన్నప్పుడు సార్ వాజ్ సర్కిల్ హెడ్.
థరోలీ నాలెడ్జబుల్ ఆన్ ల్యాండ్ మ్యాటర్స్ కావచ్చు, ఫారెస్ట్రీ మ్యాటర్స్ కావచ్చు. రిటైర్ అయిపోయినాక కూడా ఎంత దానితో వారు ఇలాంటి ఇంట్రెస్ట్ చూపుతున్నారు అన్నది నాకు అర్థమైంది. అలాగే బుచ్చిరామిరెడ్డి గారు ఇందాక 95 ఏళ్ళు అంటే నమ్మశక్యంగా ఉండదు. హిస్ బ్రెయిన్ షార్ప్నెస్. ప్రతి ఫారెస్ట్ మార్టిర్స్ డే వారు అటెండ్ అవుతారు in spite of his certain disability physically. And look at the way he is dressed up today. So like it is such a beautiful occasion. None of the other people except for Ramana Reddy is has dressed up in that way, and that is a kind of enthusiasm in the life that comes only with what they are doing, how they perceive at the things happening around. అండ్ ఆయన నాకు చాలా సహాయం చేస్తున్నారని తెలుసు, కానీ ఎప్పటి నుంచో చేస్తున్నారన్నది తెలియదు. ఐ థాట్ ఓన్లీ రీసెంట్లీ అవర్ పీపుల్ హ్యావ్ గాన్ టు హిమ్ అండ్ ఆయన అడ్వైస్ తీసుకుని చేస్తున్నారని. సో వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్, అండ్ సడన్లీ యూ డిజర్వ్ దిస్ అప్రిసియేషన్. టుమారో అట్ ఫారెస్ట్ అకాడమీ ఆల్సో we are going to recognize your services, because from there it should reach national, because tomorrow Director Indira Gandhi Forest National Forest Academy also would be there, and our Principal Secretary would be there. So it will go beyond the Forest Department. So that's what I wanted, and we are going to organize that too. And ఈ కేసులో వీళ్ళంతా ఎంత ఇన్వాల్వ్ అయ్యారో నాకు అర్థమైంది. ఈ కేసు గెలిచిన వెంటనే రమణారెడ్డి నాకు కొన్ని పిక్చర్స్ ఫార్వర్డ్ చేశారు. దేవర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సుప్రీం కోర్టు ఆ పిక్చర్స్ తీసుకున్నారు. అప్పుడు ఎప్పుడు పర్స్యూ చేయడానికి ఈ కేసు ఎప్పుడైతే ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇది మళ్ళీ మనము అక్కడ ఫైట్ చేసినది, అఫిడవిట్ ఫైల్ చేసినప్పుడు కావచ్చు, అక్కడ లాయర్లని కలిసినప్పుడు కావచ్చు, ఆ పిక్చర్స్ అందులో రమణారెడ్డి ఉన్నాడు, సుధాకర్ ఉన్నాడు, విష్ణువర్ధన్ ఉన్నాడు, వేణుమాధవ్ ఉన్నాడు. It was such a they kept all those photos and immediately they forwarded those to me. Because judgment మన ఫేవర్గా వచ్చింది, all these things became so significant. రాలేదు అనుకోండి, nobody might have recognized the efforts of these officers. So irrespective of the judgment, we have to recognize the services of and the time invested, the energy spent on taking that case to that level. So even if we had got a negative judgment, we should have and we would have appreciated the efforts of all of you. I would like to say that because I know when Priyanka and Sudhakar came to me saying, madam, this is the situation, ఏజీ గారిని కూడా కలిసాము, ఇమీడియట్లీ మనం టాప్ లాయర్స్ని ఎంగేజ్ చేయకపోతే, because other opposition party they engage top lawyers, మనం చేయకపోతే ఇది కష్టం అవుతుంది. And we have lots of budgetary constraints. Litigation సుప్రీం కోర్టులో ఫైట్ చేయడం అంత ఈజీ కాదు, but still we took a decision. But I knew it could be that way, it could be this way వచ్చింది కాబట్టి ఈరోజు అందరి ముందు కూర్చున్నాము, అంతా మీడియాకి కూడా చెప్పుకుంటున్నాము. Everybody is appreciating. Appreciation is not just from Telangana. I tell you, across the country నుంచి appreciation వస్తుంది. Many retired people, other services నుంచి కూడా వస్తుంది. ఏజీ గారు themselves sent a message congratulating me. ఇక్కడ అంటే లీగల్ ఫ్రెటర్నిటీ నుంచి కూడా మనకు వచ్చింది, ఫారెస్ట్ ఫ్రెటర్నిటీ నుంచి ఎక్స్పెక్టెడ్, మీడియా నుంచి వచ్చింది, అవుట్ సైడ్ ద స్టేట్ నుంచి వచ్చింది, మన నైబర్ ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇంకా తర్వాత డిఫరెంట్ అదర్ స్టేట్స్ నుంచి కూడా. మై బ్యాచ్మేట్స్ ఆల్సో 1 or 2 of them, one called me and one sent a message. That shows that this is a significant, very significant judgment, because this has boosted the morale of the department and the staff who have been working hard. Because ఇది నా పోస్టింగ్ నా టైంలో అయిపోతుంది అనే టైప్ కాదు లిటిగేషన్, ఇట్ హ్యాస్ టు కంటిన్యూ. సస్టైన్డ్ ఎఫర్ట్స్ చేయడానికి దిస్ ఈజ్ ఎ బూస్ట్. And I tell you today, all the officers who got felicitated, and Buchiram Reddy sir and Nagbhushan garu also, that even if we had not won the case, we would have felicitated. Thank you. And because it's not easy to sustain the momentum and take it up to Supreme Court. ఎన్నిసార్లు తిరిగి అక్కడికి వెళ్ళి లాయర్లతో మాట్లాడి ఇంత డాక్యుమెంట్స్, as he was mentioning, lengthy documents these are, 100-page documents, and plus Urdu, Persian,
ఇంగ్లీష్, రకరకాల లాంగ్వేజెస్. It's not easy to spare time, energies, and sustain the momentum. So I appreciate all of them wholeheartedly, and I am so lucky that, fortunate that during my time ee judgment వచ్చింది. And నా టైంలో ఫైనల్ లెగ్లో డెసిషన్ తీసుకునే అవకాశం నాకు దొరికింది. బికాజ్ వాట్ ఎవర్ 20 years అది ఒక స్టేజ్కి వచ్చింది, ఈ ఫైనల్ లెగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఐ న్యూ this may happen this way or that way, but we took risk and we went for the top lawyers, and it worked out well, and I really thank the forces beyond us for helping us to get this judgment. Engaging senior CS Vaidyanathan is the biggest achievement. వాళ్ళందరికీ కూడాను మా ధన్యవాదాలు, థ్యాంక్స్. అండ్ ఇంకా ఇది ఐ haven't met them in person, but మై థ్యాంక్స్ టు ఆల్ ద జ్యుడిషియరీ. ఏజీ గారు కావచ్చు, మన ఇక్కడ మన జీపీలు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, అక్కడ మనకి హెల్ప్ చేసిన వారు శ్రవణ్ కుమార్ గారు, అందరికీ నా కృతజ్ఞతలు డిపార్ట్మెంట్ తరఫున. అండ్ ప్రియాంక గురించి కూడా స్పెషల్గా చెప్పాలి. నాట్ జస్ట్ దిస్ కేస్, షీ జాయిన్ జస్ట్ ఈ పర్టిక్యులర్ థింగ్ జస్ట్ 1 year బ్యాక్ తీసుకున్నారు. There are several such cases coming up in our jurisdiction, between disputes between revenue and forest department, disputes between forest department and private officials, disputes between among, I can say there may be several players. Everything దగ్గర కూర్చొని అన్ని జాగ్రత్త. ఇప్పుడు మన వైపు నుంచి తప్పు ఉంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్, అది కూడా చేస్తున్నాం. మన వైపు నుంచి తప్పు లేదు అంటే వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ to sort out all the land related issues, and I am sure పటేల్గిరిది కూడా ఇదే కోవలోకి చెందుతుంది. ఇలాగే as I was mentioning, the forces beyond us should help us to get a favorite judgment, and she is sorting out all those issues. I could see that sorting out అంటే ఈజీ కాదు. You have to discuss with district administration, revenue versus forest and all these things ఉంటాయి. Everything systematically కూర్చోవడం, చూడడం, finally everybody agrees to those things. That is the best part of it. It won't end up as just an arguments, because arguments can never be won. అందరూ కలిపి ఒక కాన్సెన్సస్కి వచ్చేలా చేయడం ఈజీ కాదు. I really appreciate her for having shown those capabilities, and here also, just like them, she was also thoroughly involved at department level, at judiciary level, and now archives. Definitely her inputs and her support to her junior officers helped in clinching this. That I appreciate you, Priyanka, and the archives department. I appreciate you, Miss Dr. Jarina Parveen, Director Archives, MA Rakib, both of them from Archives Department, and your current boss Yogita. Please convey my best regards and thanks to her, because she could not come here, and we would be needing your support in future also. I would request you to extend your support in handling all these complicated cases. We would be thankful to you, the state would be thankful to you. Thank you. And I also appreciate by name శ్రీ బుచ్చిరామిరెడ్డి గారు, వన్స్ అగైన్ నాగభూషణం గారు, సుధాకర్, వేణుమాధవ్, రాజారమణారెడ్డి, విష్ణువర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, కస్నా, and Mahendra. All of you have contributed so much in making this happen. I thank you very much, and I wish you all the best as well. And now next successor mundu chala pedda task undi. I would request Rohit also to lay total focus on land related issues in Rangareddy, because land is of high stakes and high value. Already your predecessors have laid the path, and I immediately join ayinaka ade cheppanu. Land is the most important issue in Rangareddy district. We have to handle this as appropriate, and he is capable officer, and I am sure he would handle. Priyanka is there, so I am totally confident about the whole, and of course kinda
range officers kani. Now you have learned how to handle these issues. I would hope these things would continue to happen. This kind of judgments and this kind of situations and felicitation functions would happen. And ఇంకా ఒక విషయం చెప్పాలి అంటే I thank the state government and Honorable Chief Minister Garu also on this occasion, because the kind of support we are getting from the government in notification of the blocks, CA blocks. ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి సెక్షన్ 4 కింద నోటిఫికేషన్లు, సెక్షన్ 15 కింద నోటిఫికేషన్ మొన్ననే జరిగింది, సెక్షన్ 15 కింద నోటిఫికేషను. ఇవి పై వరకు వెళ్ళి అక్కడ క్లియరెన్స్ రావాల్సిన సబ్జెక్ట్స్. ఆల్సో ద ప్రిన్సిపల్ సెక్రటరీ who has been representing the government in moving the files forward, టైం టు టైం వారు కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అందుకనే మనకి ఇన్ని నోటిఫికేషన్స్ అన్ని ఫాస్ట్గా అవుతున్నాయి, బోత్ సెక్రటరీ యాజ్ వెల్ యాజ్ మినిస్టర్ గారు. I would like to thank them also on this occasion. Thank you. I'm really thankful to the whole government machinery for supporting us. And immediately after ఈ news rangane, I shared with higher ups. We received tremendous appreciation and the whole thing got traction. In like unless we get supported, it won't go beyond us. And I am so thankful to the media for supporting us. And it got headlines. It got into headlines of all English newspaper, print media, as well as electronic media, English as well as Telugu newspapers, all newspapers, big one to small one. Thank you so much. And I thank all the people sitting here. They're all these are unsung heroes. Could be niche wala, I mean the beat officer too. Especially whenever something good happens, the credit goes to the top layer. And the unsung heroes of our department, because a forester's job is not easy in the current circumstance. I personally feel that it is the toughest job, because no one recognizes, hardly they recognize the efforts, because ఏవో కొన్ని బయటకు వస్తాయి, ఎన్నో సాక్రిఫైసెస్, ఎంతో కష్టం చేయాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ఇట్ గోస్ ఇగ్నోర్డ్. సో వాళ్ళందరికీ ఈ జడ్జ్మెంట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ మోటివేషన్. మీ లెవెల్లో ఎలాంటి కేసులు వచ్చినా వీటిని దృఢమైన మనస్తత్వంతో మనం ఎదుర్కొనే కెపాసిటీ ఈ యొక్క జడ్జ్మెంట్ మనకి ఇచ్చింది. I would request all of you to put your heart and soul into handling such situations. So I thank you as well as wish you all the best. To all the uniformed staff, our frontline staff sitting over there, and I congratulate all the all the officers who received appreciation here once again, and I thank those 2 retired officers sitting over there. Many might have contributed to them also. We can't name everybody here. All of them. We really thank them and Archives department once again. And I'm happy that you arranged this particular felicitation program here, because message should go to the public as well, so that they do not get deceived by false promises and premises. Thank you one and all.